దేవుడు మనకి కొన్ని హక్కులు ఇచ్చాడండి. ఆ హక్కులన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ హక్కులు బట్టి దేవుని మనం అడగాలి. దేవా, నువ్వు నన్ను స్వస్థపరుస్తానని చెప్పావు, నన్ను స్వస్థపరచు. నువ్వు ఆ హక్కుని చూపించాలి దేవునికి. దేవుడు ఖచ్చితంగా అప్పుడు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే మన యొక్క కేసుని తీసుకుంటాడు. ఆయన మన యొక్క కేసుని తీసుకొని మన తరపున మన తండ్రికి అర్థమయ్యే భాషలో ఆయన మారుస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యువర్ ప్రేయర్ ఈస్ గెటింగ్ ఆన్సర్డ్, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. అదే మీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నట్టు. పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున వాదించాలంటే మొట్టమొదటిగా మనం ఏ హక్కులు కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి కదా. అందుకే మనం బైబిల్ చదవాలి. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే నీ హక్కులను నీవు వినియోగించుతూ నీవు ప్రయోజకుడిగా మారటం. మన ప్రార్థన జవాబు రావాలంటే మనం మొట్టమొదటిగా నీ తండ్రితో నువ్వు సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. నా ప్రశ్న ఏంటంటే, నీ న్యాయవాది ఎవరు? ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి అంశము నేను ఈరోజు మీకు నేర్పబోతున్నాను. సో ప్రార్థన ఎలా చేయాలి అంటే, ప్రార్థన ఏముందండి, చక్కగా కళ్ళు మూసుకుంటాం, పరలోకమున్న మా తండ్రి అంటాం, పరిశుద్ధమైన దేవా అంటాం, ప్రభువా నాయనా స్తోత్రం నీకు అంటాం. అక్కడ ప్రారంభిస్తాం. ఇంకా అది ఎలా వెళ్తే అలా వెళ్తుందండి, ఎలా వెళ్తుందో మాకు తెలీదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు, ముందుగా దేవుని స్తోత్రాలు చెల్లించాలండి, తర్వాత దేవుని వేడుకోవాలండి, తర్వాత కన్నీటి కార్చాలండి, అప్పుడు అలాగైతే దేవుడు మన ప్రార్థన వింటాడు అని కొంతమంది అభిప్రాయం కలిగి ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే, పాస్టర్ గారు ఏమవుతుందో తెలియదండి, కళ్ళు మూసుకుంటాను, అప్పుడు వరకు ఏ పదాలు అయితే విన్నానో, అప్పుడు వరకు ఏ మాటలు అయితే విన్నానో అవన్నీ కలిపి కొట్టేస్తాను, ఒక కిచిడి చేసేస్తాను, మంచి ప్రార్థన వస్తుందండి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ప్రార్థన ఈ యొక్క భూలోకం నుండి వచ్చినటువంటిది కాదు, ప్రార్థన పరలోకం నుండి వచ్చినటువంటిది. అనగా ప్రార్థన పరలోక రాజ్యం నుండి వచ్చినటువంటిది. సో పరలోకం నుండి వచ్చినటువంటి ఆ యొక్క ప్రార్థనను మనము ఎట్టి రీతిగా చేయాలి? హౌ షుడ్ ఐ ప్రే? నేను ప్రార్థనను ఎలా చేయాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము చూడబోతున్నాం. కానీ ప్రార్థనను మనకు తెలియాలంటే అది పరలోకం నుండి వచ్చింది కాబట్టి పరలోక రాజ్యము మనం అర్థం చేసుకుంటే ప్రార్థనను మనం అర్థం చేసుకోవచ్చు. సో మొట్టమొదటిగా అసలు పరలోక రాజ్యము ప్రార్థన విధానంలో పరలోక రాజ్యము ఎట్టి రీతిగా మనం అర్థం చేసుకోవాలో ఒకసారి మనము ప్రయత్నిద్దాం. యేసు ప్రభు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆయన పరలోక రాజ్యం గురించి మాట్లాడాడు. దాని అర్థం ఏంటంటే ఆయన పరలోక రాజ్యం యొక్క ఆలోచన విధానము నుండి మాట్లాడాడు. సో పరలోక రాజ్య విధానము ఆలోచన మాట్లాడాడండి. దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది మొట్టమొదటికి ఒకసారి గమనించండి. భూలోకము కన్నా పరలోకము ఇంకా నిజము. ఇంకా భూలోకములో మన కంటికి కనబడేది కొన్ని అబద్ధాలు కనబడవచ్చు, కానీ పరలోకములో అబద్ధం అనేటువంటిది ఉండదు. పరలోకములో మనకి వాస్తవాలు మాత్రమే ఉంటాయి. పరలోకములో నిజ స్వరూపము మాత్రమే ఉంటుంది. సో భూలోకము కన్నా పరలోకము ఇంకా నిజ స్వరూపంలో ఉంటుంది. అదే రీతిగా దేహము కన్నా ఆత్మ ఇంకా బలమైనటువంటిది, ఇంకా నిజమైనటువంటిది. దేహము కన్నా ఆత్మ ఇంకా బలమైనటువంటిది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్య విధానాల గురించే యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు భూలోకంలో ఏమైనా కార్యం చేశాడంటే అది పరలోకములో జరుగుచున్నది కనుకనే దేవుడు భూలోకంలో యేసు ప్రభు ఆ యొక్క కార్యం చేశాడు. సో దాని అర్థం ఏంటంటే, పరలోకం అనగా ఏంటి ఒకసారి చూద్దాం. పరలోకం అనగా ఒక రాజు పరలోక రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ రాజే మన దేవాది దేవుడు. సో ఈ యొక్క రాజ్యమును ఆయన ఎలా పరిపాలిస్తున్నాడంటే ప్రభుత్వము ద్వారా పరిపాలిస్తున్నాడు. హీ ఈజ్ రూలింగ్ ద హెవెన్ త్రూ అ సిస్టమ్ కాల్డ్ ద గవర్నమెంట్. ప్రభుత్వము అనేటువంటి విధానము ద్వారా ఆయన పరలోక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇదైతే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. మరి పరలోక రాజ్యానికి ఇప్పుడు మనం భూమి మీద ఎస్పెషలీ భారతదేశంలో వెళుతున్నటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అనగా డెమోక్రసీకి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటో చూద్దాం. పరలోక రాజ్యము ఒక రాజు చేత పరిపాలింపబడుతుంది.
ప్రజాస్వామ్యము దేని చేత పరిపాలింపబడుతుందో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే మీరు నాకు చెప్పొచ్చు. ఏమంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత పరిపాలింపబడుతుంది కదండి అని మీరు అనుకుంటారు. ఏమంటే ప్రజల చేత పరిపాలింపబడితే మనం ఎన్నుకున్నటువంటి నాయకులు మన యొక్క ఇచ్చను నెరవేరుస్తున్నారా అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. సరేలేండి, ప్రజా ప్రతినిధులు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు వారు ఏలుతున్నారు అనుకుంటే, మరి వారు నిర్ణయించినటువంటి ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి మన ఇచ్చను నెరవేరుస్తున్నారా అనేటువంటి ఇంకొక ప్రశ్న వస్తుంది. సరేలేండి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాకపోతే మన సుప్రీంకోర్టు ఉంది కదండి, అది మన దేశాన్ని పరిపాలిస్తుందంటే లాస్ట్కి మన సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు అవి ఈ యొక్క ప్రధానమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ గైకుంటున్నారా అంటే అదొక పెద్ద ప్రశ్న. సరేనండి, పోనీ ఆ యొక్క సుప్రీంకోర్టు కాదు, ఈ లా మేకర్స్ కాదు, ఎవరు పరిపాలిస్తున్నారు మీరేమైనా చెప్పగలరా? నాకైతే తెలీదు. సో మన భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో మనం అర్థం కానటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. దాన్నే ప్రజాస్వామ్యం అని పెట్టాం. అంటే ఎవరు పరిపాలిస్తారో, ఎక్కడి నుండి వస్తుంది పరిపాలన, ఎందువల్ల ఆ యొక్క లా వస్తుంది ఎవరికి తెలియదు అనమాట. అదే ప్రజాస్వామ్యం. కానీ రాజ్య విధానంలో మాత్రము రాజు చెప్పినటువంటిదే ఆఖరి ఆజ్ఞ. ద లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద లా దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద కింగ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 13వ వచనం చూస్తే మనకి ఇలా అర్థమవుతుంది. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆత్మ అనగా మనస్సు. అందరూ చెప్పండి, మనస్సు. ఓకే, ఇక్కడ ఈ మాటలో యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన? అడిగాను, ఎవని యొద్ద ఆయన అంటే ఆయన ఎవరు అడగగలరు? ఆయనకి ఎవరు బోధించగలరు? ఎవరు బోధించలేరు, ఎవరు ఆయనకి చెప్పలేరు. దట్ ఈస్ ద పాయింట్ హియర్, రైట్? ఇంకా చూడండి, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఎవడని చెప్పగలడా? నువ్వు ప్రభువు బోధించగలవా? నువ్వు ప్రభువుకు నేర్పించగలవా అంటే ఎవరు నేర్పించలేరు, ఎవరు బోధించలేరు. అందుకే ఆయన రాజు అయ్యాడు. రాజుకు మనము మంత్రిగా ఉండలేము, ఈ రాజుకు. ఎందుకంటే ఈయన సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వము ఈయన నుండే వచ్చినటువంటిది. హల్లెలూయా. ఏమంటే నీ తండ్రికి నువ్వు నేర్పగలవా? అలాంటిది నీ పరలోకపు తండ్రికి నువ్వు నేర్పగలవా? నెవర్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో ఈ యొక్క ప్రశ్న యాక్చువల్గా ఒక ప్రశ్న కాదు, కానీ ఇది వాక్చాతుర్యం కలిగినటువంటి ప్రశ్న. అంటే ఆయనకి ఎవరు నేర్పలేరు అని చెప్తున్నటువంటి మాట అన్నమాట. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవునికి ఎవని యొక్క బోధ అవసరం లేదు, దేవుడు ఎవరి బోధను తీసుకోడు, దేవునికి ఎవరి సలహా అవసరం లేదు. సో ఆ మాట బట్టే మనం చేస్తున్నటువంటి ప్రార్థనని మనం కొట్టివేయచ్చు. ఎందుకో తెలుసా? మనం చేస్తున్న ప్రార్థన అంతా ఏంటో తెలుసా? దేవునికి చెప్తా ఉంటాం, దేవా నాకు ప్రమోషని, దేవా నాకు హైకి, దేవా నన్ను ఎదిగింప చేయి, దేవా నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి, అది. అరే ఏంటి? దేవునికి నువ్వు చెప్పగలవా? దేవునికి నువ్వు నేర్పించగలవా? దేవుని నువ్వు డైరెక్ట్ చేయగలవా? చేయలేవు. హల్లెలూయా. కానీ మన ప్రార్థన కానీ మనం గమనించినట్లయితే గత 30, 40, 50, 60 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటండి? దేవా నువ్వు దాన్ని కుదిపేసేయి, నువ్వు దాన్ని కదిపేసేయి, నువ్వు దాన్ని నాశనం చేసేయి, దీన్ని బాగుపరిచేయి, నీవు దీన్ని నడిపించేయి. అరే చాలా విచిత్రంగా లేదా మన ప్రార్థన? ఇజంట్ ఇట్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ ప్రేయర్? మన యొక్క ప్రేయర్లో ఏదో ఒక తప్పు చేస్తున్నాం అనేటువంటి సంఘటన మనకు అర్థమవుతుంది. అందుకే నేను మీకు ప్రార్థనను నేర్పించాలనుకుంటున్నాను. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పాస్టర్ గారు ఏం నేర్పిస్తారండి మాకు ప్రార్థన? మాకు బాగా ప్రార్థన వచ్చు, ప్రార్థన పండితులమై ఉన్నాం మేము, ప్రార్థన వీరులు, ప్రార్థన యోధులై ఉన్నాం మేము, మాకు తెలియని ప్రార్థన మీరు నేర్పగలరా అంటే ఒకసారి ప్రయత్నిద్దామండి. వాక్యం చెప్తున్నటువంటిది, మనం చేస్తున్నటువంటిది రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉందా ఈరోజు మనం గమనిద్దాం. ప్రార్థన అనే అంశాన్ని చూద్దాం. అందరూ చెప్పండి, ప్రార్థన.
మొట్టమొదటిగా ప్రార్థన అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకుందాం. ప్రార్థన అనగా అర్జీ, విజ్ఞాపన, లేకపోతే విన్నపించుకునుట. ప్రార్థన అనగా హిబ్రూ భాషలో ఓకే ఏంటది? అర్జీ, విజ్ఞాపన, లేకపోతే విన్నపించుకోవడం. ఈ పదాలు ఎక్కడైనా మతాల్లో వాడతారా? నో. ఎక్కడ వాడే పదాలు ఇవన్నీ? ఇవన్నీ కూడా లా కోర్ట్స్లో వాడే పదాలు. మనము న్యాయవాదికి అర్జీ పెట్టుకుంటాం, మనము అధికారికి విజ్ఞాపన చేస్తాం, మనము న్యాయము ఎవరైతే మనకి న్యాయం తీరుస్తాడని చెప్పి మనం అనుకుంటామో అతనికి మనము విన్నపించుకుంటాం. సో అసలు ఈ యొక్క పదాలు మనము మతపరంగా వాడేటువంటి పదాలు కానే కావు. సో మతములో పనిచేయనటువంటిది ప్రార్థన, న్యాయస్థానాల్లో పనిచేసేదే ప్రార్థన. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మతములో పనిచేయదు ప్రార్థన, న్యాయస్థానాలలో కోర్ట్స్లో పనిచేసేదే ప్రార్థన. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది న్యాయబద్ధమైనటువంటి పదం. ఇది ఇట్ ఇస్ అ లీగల్ వర్డ్, ఇట్ ఇస్ అ లీగల్ టర్మ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. సో ఇది మతపరమైనటువంటి పదము కానే కాదు, మతానికి దీనికి సంబంధము లేనే లేదు. అందుకనే మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు ఇప్పటి వరకు ఆ ప్రార్థనలకి జవాబు రాలేదు. అందుకనే ఈ హాల్లో కూర్చున్న వారిలో పాస్టర్ గారు నేను ఏది అడిగితే దేవుడు దానికి జవాబు ఇచ్చాడండి అని చెప్పగలిగే స్టామినా కానీ చెప్పగలిగే సత్తా కానీ ఎవరూ లేరు. ఎందుకంటే మన ప్రార్థనలో 99% రానే రావు, 99.99 అని చెప్పొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే మన ప్రార్థనలో ఎక్కడో ఒక చిన్న లోపం ఉంది. మన ప్రార్థనలో ఎక్కడో దగ్గర ఒక చేంజ్ మనం చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి. మన ప్రార్థన ప్రభావితమైనటువంటి ప్రార్థనగా ఉండాలంటే మరి దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి గమనిద్దాం. అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి మాటను చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే మీరు ఏదైతే అడుగుతారో అది ఇస్తారు అని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎందుకు ఆ యొక్క ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే దాని అర్థము ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం. అందుకనే ప్రార్థన చేసినటువంటి వాడు, ప్రార్థనను నేర్పించినటువంటి వాడిని దగ్గర నుండి మనం ఈరోజు ప్రార్థన నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఐ యు అండర్స్టాండింగ్? ఐ యు రెడీ? రెడీగా ఉంటే ఆమెన్ చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. ఓకే. సో ఈ యొక్క ప్రార్థన యేసయ్య నేర్పించిన ప్రార్థన. ఈ ప్రార్థనని మనం గమనించినట్లయితే ఈ ప్రార్థన బేసిక్గా ఒక ప్రశ్న నుండి వచ్చినటువంటిది. ఒక ప్రశ్న నుండి యేసు ప్రభు ఈ యొక్క ప్రార్థనను నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే, బైబిల్తో పాటు పెన్ను పెన్సిల్ ఉన్నట్లయితే దయచేసి తీసి మనము ఆ యొక్క పుస్తకాన్ని తీసి ఆ యొక్క గ్రంథం దగ్గర మనం ఉందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అక్కడతో కాసేపు పాస్ చేద్దాం మనం. మీరు ప్రార్థించినప్పుడు అన్యజనులు అంటే ఎవరండి? చాలా సింపుల్గా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్యజనులు అనగా దేవుణ్ణి ఎరుగునటువంటి వారు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, దేవుడు ఎవరో తెలియనటువంటి వారు. ఇక్కడ యేసు ప్రభుని చూస్తే మీరు ప్రార్థించినప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. దాని అర్థం ఏంటంటే దేవా దేవా దేవా, ప్రభువా ప్రభువా ప్రభువా, ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా 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 అని ఊరికే వ్యర్థమైన మాటలు. అది వ్యర్థమని ఎందుకు చెప్తున్నానంటే వచ్చే నెక్స్ట్ లైన్కి వెళ్తే అర్థమవుతుంది. చూడండి, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వినపడునని వారు ఎవరు? అన్యజనులు. ఎవరండి చెప్పాలి? అన్యజనులు తలుస్తూ ఉంటారు.
సో అన్యజనులు ఏమనుకుంటా ఉంటారంటే యేసయ్య 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 10 సార్లు చెప్తే యేసయ్య మన ప్రార్థన వింటాడు అనుకుంటారు. ఊరికే విస్తారమైనటువంటి మాటలు వద్దంటున్నాడు యేసు ప్రభు. మరి విస్తారమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే దేవుణ్ణి ఎరుగునటువంటి వారు, దేవుణ్ణి ఇంకా తెలుసుకున్నటువంటి వారు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడతారంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు జనరేటర్ ఆన్ అయినట్టు. వారు బేసిక్గా ఇలా ఎందుకు ప్రార్థిస్తారంటే వారు ఆ యొక్క మాటల్ని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓహో, వీరు వాడిన పదాలు బాగున్నాయి, వీరు వాడినటువంటి మాటలు బాగున్నాయి, వారు ప్రార్థించినటువంటి స్వరం బాగుంది అని కొంతమంది ఏం చేస్తారంటే, ఒక బోధకుడు ప్రార్థించి ఉండొచ్చు, మహోన్నతుడైనటువంటి మా తండ్రి, ఆ స్వరంలోకి వెళ్ళిపోతారు వెంటనే. లేకపోతే బలంగా గంభీరంగా ప్రార్థించాలని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇప్పుడు అలా ప్రార్థించాలా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకుందాము. చూడండి, మీరు ప్రార్థించినప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. వ్యర్థమైన మాటలు అంటే కొంతమందికి అసలు ఆ పదం యొక్క అర్థం కూడా తెలియదు. సర్వేశ్వరుడా అంటారు, సర్వేశ్వరుడా అన్న పదానికి అర్థం కూడా తెలియదు వాళ్ళకి, కానీ వాళ్ళు దేవుణ్ణి అలా సంబోధిస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది అంటూ ఉంటారు మహోన్నతుడా, సర్వశక్తి. వాళ్ళకి మహోన్నతుడా అనే ఆ యొక్క పదం యొక్క అర్థం కూడా తెలీదు. అప్పుడు ఆ యొక్క పదము వ్యర్థమా కాదా? అర్థం తెలియనటువంటి పదం వాడితే అది వ్యర్థమా కాదా? ఇట్ ఈస్ వేస్ట్. సో మనం ప్రార్థించినప్పుడు మనం ఆ పాస్టర్ గారి దగ్గర విన్నామండి, ఆ పాస్టర్ గారికి అర్థం తెలుసు కాబట్టి ఆయన ఆ పదం వాడారు. మీకు తెలుసా? తెలియకపోతే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే వ్యర్థం అంటారు దాన్ని. ఆమేన్. ఓకే, సో చూడండి, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. నిజం చెప్పండి, మీరు అలా అనుకున్నారా లేదా? ఓ, విస్తీర్ణంగా మాట్లాడేస్తే దేవుడు నా మొర వినేస్తాడు. ఎక్కువ మాట్లాడేస్తే దేవుడు నా యొక్క మొరను ఆలకిస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు ఎక్కువ మాట్లాడితే నీ మనవి వినడం కాదు, తక్కువ మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా కాదు అక్కడ పాయింట్. అసలు పాయింట్ ఏంటో చూద్దాం. మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలె ఉండకుడి? అర్థమైనా? విస్తీర్ణంగా మాట్లాడటం కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడటం కానీ వారి వలె ఉండొద్దు అంటున్నాడు. మరి ఎలా ఉండాలి? మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా. సాధారణంగా మన ప్రార్థన అంటే ఏంటండి? చెప్పండి, నిజం చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? మన కోరికలు, మనకి ఏవేవైతే కావాలో అవన్నీ పెద్ద లిస్ట్ రాసుకొని దేవుణ్ణి అడిగేయాలి. నిజం చెప్పండి. పాస్టర్ గారు ఏం లేవండి మాకు అంటే, అరే ఒకసారి ఆలోచిద్దామా? దేవా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా వ్యాపారాన్ని దీవించు, ఇంకా దేవా నాకు కావాల్సినటువంటి హైకు. ఎన్నిసార్లు ప్రార్థన చేసావు హైక్ గురించి? దేవా నాకు ప్రమోషను, దేవా మంచి ప్రమోషన్ ఇచ్చే ప్రభువా, ఉద్యోగం లేకపోతే దేవా మంచి ఉద్యోగం. అడిగారా లేదా? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, యేసు ప్రభు నేర్పిస్తున్నటువంటి మాటలు ఇవి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు ఏవైతే కావాలో, హల్లెలూయా, మీకు ఏవైతే కావాలో అది ఆయనకు తెలుసు అంటున్నాడు. మీకు ఏవైతే కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి. చూడండి, మీరు ఇలాగూ ప్రార్థన చేయడి అంటే దేవుడు ఒక ఫార్మాట్ ఇస్తున్నాడు, అంటే ఒక విధానం ఇస్తున్నాడు ప్రార్థనకి, ఒక విధిని, ఒక మార్గాన్ని ఇస్తున్నాడు ప్రార్థనకి. ఇలాగ ప్రార్థన చేయండి. ఇలాగ ప్రార్థన చేయడి అంటే దాని అర్థం ఏంటి? దానికి ఒక క్రమం ఉంది. ఇట్ హ్యాస్ అ ప్రొసీజర్. ప్రేయర్ హ్యాస్ అ ప్రొసీజర్. ప్రేయర్కి ఒక ప్రొసీజర్ ఉంది. ఎందుకు ఈ ఒక ప్రొసీజర్ పెట్టాడు అంటే, జాగ్రత్త వినండి, ఈ మాటలు చెప్తుంది అన్యజనులకు కాదు. మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ మాటలు చెప్తుంది శిష్యులతో. ఎవరితో?
సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా అని చెప్పి మనకి ప్రార్థన తెలుసని అనుకోవడము తప్పు. ఎందుకో తెలుసా? శిష్యులు యేసయ్యతో ఉన్నారా లేదా? ఉన్నారు. అయినప్పటికీ వారికి ప్రార్థన ఎలా చేయాలో తెలీదు. ఐ యు అండర్స్టాండింగ్? సో నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి, నాకు ప్రార్థన తెలీదా హాహాహా అనుకోవద్దు. నువ్వు క్రైస్తవుడిగానే పుట్టుండొచ్చు, కానీ ప్రార్థన చాలా సింపుల్ అండి. ప్రార్థన చేయడం తెలుస్తుందా తెలీదా అనేటువంటిది మీరు ఎలాగా మెజర్ చేసుకోవచ్చు అంటే, మీ ప్రార్థనకు జవాబు వస్తుందో రావట్లేదా అనే కొలబద్ద ఒకసారి మీరు వేసుకోండి చాలు. ఇఫ్ యువర్ ప్రేయర్ ఈస్ గెటింగ్ ఆన్సర్డ్, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. అదే మీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నట్టు. తప్పుని సరిదిద్దుకుందామా వదిలేద్దామా? చెప్పండి. ఆమె ఓకే. సో మీరు ఇలాగూ ప్రార్థన చేయడి అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇలాగూ ప్రార్థన చేయడి అంటే ఇట్ ఈస్ అ టెంప్లేట్. అది ఒక మోడల్ ఇచ్చాడనమాట. మీరు ఈ విధానంలో ప్రార్థన చేయడి, మీరు ఇట్టి రీతిగా ప్రార్థన చేయడి, మీరు ఈ మార్గంలో ఈ ఆలోచన విధానంలో ప్రార్థన చేయడి అంటే. టెంప్లేట్ అంటే సాధారణంగా మనం బెస్ట్ అర్థం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎప్పుడైనా మనం ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే మనకు వెంటనే ఒక టెంప్లేట్ వస్తుంది. మీరు లెటర్ రాస్తారా, లేకపోతే ఏ డాక్యుమెంట్ చేస్తారు అనేటువంటి టెంప్లేట్ వస్తుంది. లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయగానే బడ్జెట్టా లేకపోతే ఎక్స్పెన్సెస్సా ఏంటి అనేటువంటి టెంప్లెట్స్ వస్తాయి. అది టెంప్లెట్ మాత్రమే, కానీ దాంట్లో నింపాల్సినటువంటిది మీరే కదా నింపాలి. సో అలాగనమాట మీరు ప్రార్థన చేయాల్సినటువంటి విధానము ఈ రీతిగా ఇలాగూ ప్రార్థన చేయాలి అని యేసుప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఈ యొక్క మార్గం ఇచ్చాడంటే దాని అర్థము, దాన్ని మనము అట్టి రీతిగా వాడితే సరిపోతుందా? కాదు. దాన్ని మనము మనకు ఎలాగైతే కావాలో ఆ రీతిగా దాన్ని మనము నింపాలి. అందరూ చెప్పండి, నింపాలి అని చెప్పండి. దట్ ఇస్ ద రైట్ వర్డ్. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఒక ప్రశ్న అడుగుతాను ఇంకా ముందుకు వెళ్ళకముందు. ఆ ఎక్సెల్ షీట్ని మనము టెంప్లెట్ వచ్చినప్పుడు, బడ్జెట్ టెంప్లెట్ వచ్చినప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసి ఆహా నా బడ్జెట్ అయిపోయిందిరా అని చెప్పి అనుకుంటామా? అనుకోం. రైట్? ఇన్ ద సేమ్ వే ప్రార్థన మీరు ఇలాగు చేయుడి అనగా దాని అర్థము, మీరు ఈ యొక్క విధానాన్ని తీసుకోనండి, మీకు మీరు ఎలాగైతే ప్రార్థించాలో మీ ప్రార్థన యొక్క మాటలు దానిలో నింపండి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అండర్స్టాండ్? ఆల్రైట్. ఇప్పుడు లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇక్కడ నుండి మనము యేసయ్య యొక్క ప్రార్థనను మనము గమనిద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ఆయన అనగా ఎవరు? యేసయ్య. ఓకే, యేసు ప్రభు ఒక చోట ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చాలించిన తరువాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. ఈరోజు నా వెనక చెప్పండి, నేను ప్రార్థనను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆమేన్. చూడండి, శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు, కానీ ఈ శిష్యుడు అడుగుతున్నాడు, దేవా, యోహాను ఎలాగైతే తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడో నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, నీ ప్రార్థన మాకు నేర్పించవచ్చు కదా. దాని అర్థం ఏంటంటే, శిష్యులు ప్రార్థిస్తున్నారు అప్పటి వరకు, కానీ యేసు ప్రభు కూడా ప్రార్థిస్తున్నాడు. కానీ యేసయ్య యొక్క ప్రార్థనకి శిష్యుల యొక్క ప్రార్థనకి ఒక వ్యత్యాసం ఉంది. There is a difference between the prayer of Jesus and the prayer of the disciples. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క శిష్యులు ఎలాగ ప్రార్థన చేయాలో అడుగుతున్నారు. ఎలాగ ప్రార్థన చేయాలి అనేటువంటి ప్రశ్నని మనము ఈరోజు చూద్దాం. ఇప్పుడు మనం గమనించినటువంటిది ఏంటంటే, ఇందా నేను మీకు చెప్పాను, దేవుని యొక్క రాజ్యము యొక్క విధానంలో ఆలోచిస్తాడు. దేవుని యొక్క ఆలోచన విధానము రాజ్య విధానంలోనే ఉంటుంది. ఆ యొక్క విధానంలోకి మనం కూడా రావాలి. మన జీవితంలో ప్రార్థన పనిచేయాలంటే మనము దేవుని యొక్క ఆలోచన విధానంలోకి రావాలి. దేవుని యొక్క ఆలోచన అనగా దేవుని యొక్క రాజ్య విధానంలోకి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, మన బైబిల్లో ఏముంటుంది? బైబిల్లో పుస్తకాలు ఉంటాయి, రైట్? ఏం పుస్తకాలు ఉంటాయి? ఈ పుస్తకాలను 2 భాగాలుగా విభజిస్తున్నాం.
మొట్టమొదటి భాగం ఏంటి? పాత నిబంధన గ్రంథము. రెండవది కొత్త నిబంధన గ్రంథము. ఇప్పుడు పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము రెండు కలిపితేనే బైబిల్, పరిశుద్ధ గ్రంథం. రైట్, జాగ్రత్త వినండి. ఇప్పుడు పాత, దాని తర్వాత ఏముంది పదం? నిబంధన. నిబంధన అనగా ఏంటి? జాగ్రత్త వినండి. నిన్ను బంధించేది అనగా వాగ్దానము. నిబంధన అనగా వాగ్దానము, నువ్వు చేస్తున్నటువంటి వాగ్దానము, నువ్వు ఇస్తున్నటువంటి వాగ్దానము. పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. ఇప్పుడు పాత నిబంధన, కొత్త అదే రెండు బంధాలు ఉన్నాయండి అంటే కాదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి, యేసు ప్రభు యొక్క పుట్టుకను మనం అర్థం చేసుకోవడానికి, మనము బైబిల్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే యేసు ప్రభు యొక్క పుట్టుకతో సమయము చీల్చబడింది. సమయాన్ని మనం రెండు భాగాలు చేశాము. అదే రీతిగా యేసు ప్రభు యొక్క పుట్టుకతో బైబిల్ గ్రంథాన్ని కూడా రెండు భాగాలుగా చేస్తున్నాం. అదే పాత నిబంధన గ్రంథము, రెండవది కొత్త నిబంధన గ్రంథము. అయితే నిబంధనలో ఏముంటాయండి? వాగ్దానాలు ఉంటాయి. ఏముంటాయి? కరెక్ట్. సో పాత నిబంధనలో పాత వాగ్దానాలు, కొత్త నిబంధనలో కొత్త వాగ్దానాలు ఉంటాయా? లేదండి, రెండట్లోనే అదే వాగ్దానాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో అయ్యే వాగ్దానాలు కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ యొక్క నిబంధనలు ఎందుకు ఇచ్చాడంటే, ప్రతి దేశానికి నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకి భారతదేశము మనకి కొన్ని రైట్స్ ఇస్తుంది, హక్కులు. ఓకే, భారతదేశము మనకు కొన్ని హక్కులు ఇస్తుంది. ఆ హక్కుల్లో కొన్ని హక్కులు మీకు తెలిసి ఉండొచ్చు. రైట్ టు స్పీచ్, రైట్ టు లివ్, రైట్ టు ఫుడ్. ఫుడ్ కూడా ఒక రైటే, తెలుసా మీకు? ఆహారం మనకు దొరకాలి ఖచ్చితంగా. ఎవరు ఆపలేరు. ఆహారం తినకుండా ఉండమని చెప్పి ఎవరు చెప్పలేరు, మనంతట మనము నియంత్రించుకుంటే తప్ప. ఓకే, సో రైట్ టు వాటర్, రైట్ టు లైఫ్, రైట్ టు లైట్, ఇవన్నీ కూడా భారతదేశం మనకి ఇస్తున్నటువంటి హక్కులు. ఈ హక్కులు ఎలాగ మనకి ఇవ్వబడ్డాయంటే, మన చట్టము ద్వారా, మన నిబంధన ద్వారా. దానినే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామండి? ఓకే, సో ఆ నిబంధనలు ఏది ఎందువల్ల శక్తివంతం అవుతున్నాయి, ఎందువల్ల అధికారికంగా అవుతున్నాయి అంటే, ఆ యొక్క నిబంధన వలన, ద కాన్స్టిట్యూషన్ వలన. అలాగే దేవుడు మనకి పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు. వాటినే మనము వాగ్దానాలు లేకపోతే ప్రామిసెస్ అని పిలుస్తున్నాం. కరెక్ట్. సో ఒకవేళ మీకు న్యాయం జరగాలండి, మీకు న్యాయం జరగాలంటే మీరు ఆ యొక్క చట్టసభల్లో వెళ్ళి మీరు చెప్పాలి ఆ యొక్క జడ్జి గారికి. ఏమనంటే, జడ్జి గారు నన్ను తిరగనియట్లేదు, ఫ్రీడమ్ టు లివ్ ఇన్ ఇండియా ఉంది మనకు, అదొక రైట్. నన్ను తిరగకుండా ఆపేస్తున్నారండి, సో కొంచెం మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం మనం. ఎందుకు చెప్తామంటే, తిరిగే స్వేచ్ఛ భారతదేశం యొక్క గ్రంథము, కాన్స్టిట్యూషను నీకు ఇచ్చింది. సో ఒకవేళ తిరగకుండా నిన్ను ఎవరైనా ఆపివేస్తున్నట్లయితే, నియంత్రిస్తున్నట్లయితే, యూ కెన్ గో టు ద జడ్జ్, యూ కెన్ గో టు ద కోర్ట్ అండ్ సే, నాకు న్యాయం తీర్చమని చెప్పొచ్చు. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో అదే రీతిగా నాకు చదువు దొరకలేదండి, నేను చదువుకోవాలనుకుంటున్నాను, కానీ నాకు సీట్ ఎక్కడ దొరకట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్లో నాకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు కోర్టుకు వెళ్తే వెంటనే యాక్షన్ తీసుకుంటుంది. కానీ అలా యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇట్ ఈస్ ద లా దట్ ఈస్ ఎంపవర్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఆ యొక్క వాగ్దానము, ఏ వాగ్దానం అయితే ఆ యొక్క నిబంధన చేత బందీకరింపబడిందో ఆ నిబంధన నిన్ను శక్తివంతులుగా చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద రైట్. ఐ యూ అండర్స్టాండింగ్ చర్చ్? ఐ యూ విత్ మీ ఆర్ డిడ్ ఐ లూజ్ యూ? అర్థమవుతుందా? అర్థమైతే ఒకసారి ఆమెను చెప్పండి. ఓకే, బికాజ్ ఇది కొంచెం పునాది కాబట్టి కొంచెం లోతుగా తీసుకువెళ్ళాల్సి వస్తుంది మీకు. ఓరైట్, సో ఈ నిబంధన అనగా అది చట్టపరమైనటువంటి పుస్తకం. కరెక్ట్. కాన్స్టిట్యూషను చట్టపరమైందా, మతపరమైందా? చట్టపరమైంది.
లీగల్ కోడ్, లీగల్ పీనల్ కోడ్, ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ చట్టపరమైందా, మతపరమైందా? చట్టపరమైంది. నిబంధన చట్టపరమైందా, మతపరమైందా? చట్టపరమైనది. జాగ్రత్త గమనించండి, అది చట్టపరమైనటువంటి నిబంధన. ఇట్స్ అ లా, ఇట్స్ అ బుక్ ఆఫ్ లా. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో దేవుడు నీకు తను చేసినటువంటి వాగ్దానం బట్టే నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలడు. అందుకనే మన ప్రార్థనకు జవాబు రావట్లే. ఎందుకంటే మనము మన స్వంత ప్రార్థనలు చేస్తున్నాం. హల్లెలూయా. మనము మన యొక్క స్వంత కవిత్వాలు వదులుతున్నాం. మనము మన యొక్క స్వంత ఆలోచనను పెట్టి స్వంత ఆలోచన బట్టి అడుగుతున్నాం. అందుకే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ డజంట్ ఆన్సర్ ఎనీ ప్రేయర్. ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. కొన్ని ప్రార్థనలకు మాత్రమే జవాబిస్తాడు. ఏంటి ఆ ప్రార్థనలు అంటే, ఆ ప్రార్థనలు ఆయన యొక్క నిబంధన ప్రకారము ఉండాలి. అర్థమైనటువంటి వారు ఆమెన్ చెప్పండి. ముగ్గురు వ్యక్తులు చూద్దాం మనం. యాకోబు, పేతురు, యోహాను. ఈ ముగ్గురు కూడా యేసు ప్రభుకు సన్నిహితులు అన్నమాట. అంటే యేసు ప్రభుతో ఎల్లప్పుడూ ఉండేవారు, యేసు ప్రభు చుట్టే ఉండేవారు, యేసు ప్రభుతో పడుకునేవారు, యేసు ప్రభుతో లేచేవారు, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉండేవారు. ఈ ముగ్గురులో మరింత సన్నిహితుడు యాకోబు. ఎవరు? యాకోబు యేసు ప్రభు ఎలా ఉండేవారంటే, వారు ప్రక్కనే కూర్చొని మాట్లాడుకునేవారు, అంత సన్నిహితులు. ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆ యొక్క మాట చూద్దాం. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమయూ దొరకటలేదు. మీకేదియో లేదని పాస్టర్ గారు, నేను అలాగ అడగట్లేదు, నేను ప్రమోషన్ గురించి అడుగుతున్నానంటే, ప్రమోషన్ దేని గురించి అడుగుతున్నావు? సింపుల్గా చెప్పనండి, ఎక్కువ జీతం కావాలని. నీకు ప్రమోషన్ కదా కావాల్సింది, ఎక్కువ డబ్బులు కావాలి. ఎక్కువ డబ్బులు ఎందుకు కావాలి? ఇంకా మంచి ఫుడ్ తినడానికి. అంటే వారానికి ఒకసారి బిర్యానీ తినేవాడు ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి రోజు తినేస్తాడు, అంతేనా కదా? ఇక్కడ యాకోబుకి యేసయ్య యొక్క ఉద్దేశము అర్థమైంది ప్రార్థన పట్ల. జాగ్రత్తగా గమనించండి ఈ మాట చూడండి. మీరు అడిగినను మీ భోగములు నిమిత్తము వినియోగించుటకై, అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మోర్ ఎక్స్పెన్సెస్. ఎక్కువగా ఖర్చు పెట్టడానికే అడుగుతున్నారు, అంతేగాని ఇంకొక ఉద్దేశం లేదు. సో అది మంచి ఉద్దేశం కాదు, అది దురుద్దేశం అని యాకోబు చెప్తున్నాడు ఇక్కడ. యాకోబు ఎందుకు చెప్తున్నాడంటే, యేసయ్యకు అతి సన్నిహితుడు కనుక, యేసయ్య యొక్క ఆలోచన తనకి అర్థమైంది కనుక. హల్లెలూయా. చూడండి, గనుక మీకు ఏమీ దొరకట్లేదు, మీకు ఏది దొరకట్లేదు, మీరు అడుగుతున్న ఏది కూడా దొరకట్లేదు అంటున్నాడు. సో దాని అర్థం ఏంటంటే, ఇంకో మాట కూడా ఆలోచించవచ్చు. మీరు ఎన్ని ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారో దాన్ని బట్టి కాదు, మీరు అడిగే విధానం బట్టి ఉంటుంది. ఆమెన్. నాకు కొన్ని రోజుల క్రితము ఒక బ్రదర్ ఫోన్ చేశాడండి. ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. ఆయన చెప్పాడు, ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు, ఎలా ఉన్నారు అన్నాడు. మరి ఆయనకి నా నెంబర్ కూడా ఎలా దొరికిందో తెలీదు. ఆయన మొత్తాన్ని నా నెంబర్ ఎలా పట్టుకొని ఫోన్ చేశాడు. బాగున్నాను బ్రదర్, మీరెవరు అన్నాను. ఏదో పలానా పేరు చెప్పాడు. ఎవరండి మీరు, నాకు తెలీదు అంటే, పాస్టర్ గారు మీ చర్చికి నేను రోజు వస్తాను, ప్రతి ఆదివారం వస్తాను అన్నాడు. ప్రతి ఆదివారం వస్తే తెలియాలి కదా అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే నాకు సాధారణంగా అందరితోని పరిచయమే. సరే బ్రదర్ చెప్పండి అన్నాను. పాస్టర్ గారు, నాకు ఒక చిన్న అవసరత ఉందండి అన్నాడు. ఏంటండి అవసరత అంటే, నేను ఒక చిన్న డొనేషన్స్ రేస్ చేయాలండి, ఫండ్ రేస్ చేయాలన్నాడు. వెరీ గుడ్ బ్రదర్, రేస్ చేసుకోండి అన్నాను. మీ చర్చిలోకి వచ్చి రేస్ చేయొచ్చా అని అడిగాడు. అరే మా చర్చిలో ఎలా రేస్ చేస్తారు బ్రదర్, కుదరదా అన్నాను. ఆయనకు అర్థం కాలేదు. ఎందుకు కుదరదు బ్రదర్ అన్నాడు. ఈయనకి ఎలా జవాబు చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకు కుదరదంటే,
చర్చి నడిచేదే డొనేషన్స్ మీద, మీరు డొనేషన్స్ రేస్ చేస్తానంటే ఎలాగన్నాను నేను. ఓహో పాయింటే అనుకున్నాడు, పెట్టేశాడు. ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ అన్నాడు. వచ్చే వారం వస్తాం బ్రదర్ మీ చర్చికి అన్నాడు. రండి, మీరు కనబడలేదు ఆయన. అర్థమవుతుంది మీకు? గమనించండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదేదో మాటలు చెప్పేసి మసి పూసి మారేడుగా చేద్దాం అనుకుంటారు కదా, అలా కాదు. వర్కౌట్ అవ్వదు అది. అలా చేస్తే వర్కౌట్ అవ్వదు. చర్చ్లో డొనేషన్స్ రేస్ చేయొచ్చు, చాలాసార్లు మనం రేస్ చేసాం, వేరే వాళ్ళకు కూడా రేస్ చేసాం. కానీ దానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. ముందుగా పాస్టర్ గారితో మంచి సంబంధం కలిగి ఉండాలి మీరు, అవునా కదా? పాస్టర్ గారితో ఆయన ఆలోచించే విధానం మీకు అర్థం కావాలి. దేనికి రేస్ చేస్తున్నారు బ్రదర్ ఫండ్స్ అంటే స్టూడెంట్స్ గట్ట. స్టూడెంట్స్కి మంచిదే, చదువు లేనటువంటి వారికి విద్య కలిగించడానికి మంచిదే. కానీ ఆ ప్రార్థనకి జవాబు రావాలంటే దానికి ఒక విధానం ఉంటుంది బ్రదర్. ఆ విధానమే ఇది. ఎలాగైతే ఆ బ్రదర్కి చర్చ్లో డొనేషన్స్ రేస్ చేయడానికి అవకాశం కల్పించకుండా ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదో, దేవుడు కూడా మనం కానీ సరైనటువంటి విధానంలో అడగకపోతే మన ప్రార్థనను అలాగే ఆపేస్తాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవా నాకు ఉద్యోగం దొరకట్లేదు, ఉద్యోగం ఎందుకురా ఉద్యోగం అంటే మంచి సూటు బూటు వేసుకొని కటింగ్లు కొట్టి తిరగడానికి అయితే దొరకదు. నెవర్. నీ యొక్క ఉద్దేశం ఏంటి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి నువ్వు ఎంత ప్రార్థన చేసి ఎంత మొర్ర పెట్టుకున్నా ఆయన కదిలింపబడడు. చాలామంది ఏమనుకుంటారంటే కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు కదిలింపబడతాడని. లేదండి, లేదు. కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు కదిలింపబడడు. చాలామంది ఏమనుకుంటారంటే గట్టిగా అరిచి గట్టిగా కేకలేసి అనేక పదాలు వాడితే దేవుడు ప్రార్థన వింటారని చెప్పి అనుకుంటా ఉంటాడు. నెవర్. గాడ్ డజంట్ వర్క్ దట్ వే. దేవుడు అంతా భావోద్వేగానికి గురైతే ఏడ్చే ప్రతి స్త్రీకి, కేకలు వేసే ప్రతి పురుషుడికి వారి యొక్క ప్రార్థనకి జవాబు వచ్చేయాలండి. అలా పనిచేస్తుందా ఎక్కడైనా? ఇట్ డజంట్ వర్క్ దట్ వే. అలా పనిచేయదు. మరి ఎలా పనిచేస్తాడు దేవుడు అంటే దేవుని యొక్క నిబంధన వాడి పనిచేస్తాడు. దేవుడు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దాని అర్థం ఏంటంటే, దేవా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చేవయ్యా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని చెప్పి నువ్వు అడిగితే అప్పుడు దేవుడు దాన్ని బట్టి పనిచేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దట్ ఈస్ ద రీజన్ వై ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ పుట్స్ ద లా వేర్ ఇట్ ఈస్ సపోజ్ టు. దేవుని యొక్క రాజ్యము, ధర్మశాస్త్రము, నిబంధన ఎక్కడైతే ఉండాలో అక్కడ ఖచ్చితంగా ఉంచుతుంది. దాని అర్థం ఏంటంటే, ఏమంటే సాధారణంగా మనము కృపను ప్రేమిస్తాము, ధర్మమును తృణీకరిస్తాము. కృపను ప్రేమిస్తాము, నిబంధనలను తృణీకరిస్తాం. కృపను ప్రేమిస్తాము, రెగ్యులేషన్స్ని తృణీకరిస్తాం. ఎందుకో తెలుసా? నిబంధన లా పాటించాలంటే కష్టం, అంత ఈజీ కాదు. నాకు ఇప్పుడు కూడా రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే ఇప్పటికీ చాలా కష్టమే. ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటుంది నాకు. లాని ఫాలో అవడం అంత సింపుల్ కాదు. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే, లాని ఫాలో అయితే ఆశీర్వాదాలు వస్తాయి, లాని బ్రేక్ చేస్తే ఆశీర్వాదాలకి వ్యతిరేకత ఏంటి? వ్యతిరేక పదం చెప్పనండి. నిరాశ. లాని బ్రేక్ చేస్తే నిరాశనే ఎదుర్కొంటాం. ఎందుకంటే లా ఈజ్ యాక్చువల్లీ దేర్ ఓన్లీ టు ఎంపవర్ యూ. ఈ మాట జాగ్రత్త అర్థం చేసుకోవాలి. మనము ఈ యొక్క మత పిచ్చిలో పడిపోయి మనము ధర్మశాస్త్రాన్ని తృణీకరించి కృపను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం. మనము ఈ యొక్క మత పిచ్చిలో పడిపోయి దేవుడు భావోద్వేగాలు బట్టి కదులుతాడు అని చెప్పి అనుకుని మనము ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టేశాం. అందుకే బైబిల్ చదవడం కన్నా ప్రార్థనే ఎక్కువ చేస్తూ ఉంటారు చాలామంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ టెలింగ్ యూ,
జాగ్రత్త గమనించండి. లా ఎనేబుల్స్ అస్ టు గెట్ అవర్ రైట్స్. ధర్మశాస్త్రము మన హక్కులను మనకి తెలియపరుస్తుంది. ఆమేన్. అర్థమైందా? మన హక్కులు, దేవుడు మనకి కొన్ని హక్కులు ఇచ్చాడండి. ఆ హక్కులన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ హక్కులు బట్టి దేవుని మనం అడగాలి. దేవా, నువ్వు నన్ను స్వస్థపరుస్తానని చెప్పావు, నన్ను స్వస్థపరచు. నువ్వు ఆ హక్కుని చూపించాలి దేవునికి. దేవుడు ఖచ్చితంగా అప్పుడు చేస్తాడు. హల్లెలూయా. సరేనండి, ఇది బాగానే ఉంది. మరి ప్రార్థన ఆటోమేటిక్ కానే కాదు. అర్థం చేసుకోవాలి మనం. ప్రార్థన ఆటోమేటిక్ కాదు. కళ్ళు మూసుకొని మనకి ఏ పదాలు వస్తాయో ఆ పదాలు చెప్పేయడం కాదు. గాట్ ఇట్? అర్థమైందండి? రెండవది, ప్రార్థన నేర్పింపబడాలి. ప్రార్థన ఏం చేయబడాలి? మూడవది, ప్రార్థన మతపరమైనటువంటి ప్రక్రియ కాదు, చట్టపరమైనటువంటి ప్రక్రియ. నాలుగవది, మరి ఈ యొక్క చట్టపరమైనటువంటి ప్రక్రియను నడిపించాలంటే ఒకటి, మనకు చట్టం బాగా తెలిసి ఉండాలి. రెండవది, చట్టం తెలియకపోతే ఒక న్యాయవాదిని మనము పెట్టుకోవాలి. నా ప్రశ్న ఏంటంటే, నీ న్యాయవాది ఎవరు? ప్రక్క వాళ్ళని అడగండి, నీ న్యాయవాది ఎవరని అడగండి. దానికి ఆన్సర్ ఏంటంటే, యేసయ్యకి తెలుసు నీకు న్యాయవాది కావాలని. రైట్? తెలుసా లేదా? ఇందాకే చదివాం కదా, మీకు ఏదైతే కావాలో అది ఆయనకు ముందుగానే తెలుసు అంటున్నాడు. మరి మీ న్యాయవాది ఎవరో చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆ యొక్క న్యాయవాది? ఎవరు? సత్య స్వరూపియగు ఆత్మ అనగా ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఆదరణకర్త అనగా మన తరపున మనకు ఆదరించేవాడు, అంటే మన యొక్క హక్కులను కాపాడి మనలను ప్రోత్సహించేవాడు. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్త మన తరపున వాదించడం మాత్రమే కాదు, ఆయన మన యొక్క ప్రతినిధిగా ఉంటాడు. ఎవరికి? దేవునికి. అర్థమైందండి? మన ప్రతినిధిగా ఉంటాడు. ఎవరికి? దేవుని ముందు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ టెలింగ్ యూ, యూ హ్యావ్ ద బెస్ట్ అడ్వకేట్. ఈయన ఒకడు ఉంటే చాలండి. మరి ఇంకొక మాట చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఈయన ఏం చేస్తాడో చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా, చూడండి అక్కడ చదవండి, జాగ్రత్త చదవండి. ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఆత్మ ఏం చేస్తున్నాడండి? సహాయం చేస్తున్నాడు. ఎలాగా? మన బలహీనతలను చూచి. ఏమంటే మన బలహీనతల్ని మనం చూసుకోలేం. జాగ్రత్త గమనించాలి. అది ఉదాహరణకి మన బలహీనతలు మనం చూసుకోలేమో ఎలా అర్థమవుతుందంటే, ఒక్కొక్కసారి మనం బ్యాడ్ బ్రెత్ ఉందని మనకు తెలియదు. యూనో, ఒక్కొక్కసారి మన చెమట కంపు కొడుతున్నామని మనకు తెలియదు. కానీ ఆదరణకర్త మన బలహీనతను చూచి మనకు సహాయపడతాడంట. హల్లెలూయా. మన బలహీనతను చూచి ఆయన ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడు. ఆమేన్. చూడండి, చదవండి ఇప్పుడు. ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా, మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, కానీ మీ తరపున ప్రార్థించేవాడు ఒకడు యేసుప్రభు అపాయింట్ చేశాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందరూ చెప్పండి,
ఆయనే నీ తరపున ఉండేటువంటి న్యాయవాది. కానీ జాగ్రత్త గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ తరపున వాదించాలంటే నీకు దేవుడు నీకు ఇచ్చినటువంటి హక్కులు నీకు తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి? హక్కులు. యు నీడ్ టు నో ద రైట్స్ దట్ గాడ్ హస్ గివెన్ టు యూ. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి అంటే, ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. ఒకసారి మా తండ్రి గారికి ఉండేటువంటి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది. డిస్ప్యూట్ వస్తే నేను కూడా లాయర్స్తో పాటు సరదాగా వెళ్ళా కోర్టుకి, అసలు ఏం జరుగుతుందో ఏంటి చూద్దామని. మా కేస్ హీరింగ్ వచ్చింది. కేస్ హీరింగ్ వచ్చినప్పుడు సడన్గా ఈ లాయర్ గారు లేచారు. ఆ యొక్క జడ్జితో ఏమో మాట్లాడారు. ఆ జడ్జి మాట్లాడాడు, కేసు డిస్మిస్డ్ అన్నాడు, అయిపోయింది. నాకు ఏమైంది అర్థం కాలే. ఏం మాట్లాడాడండి? ఆయన ఏం మాట్లాడాడు, ఈయనేం మాట్లాడాడు, ఏవో కొన్ని సెక్షన్ నెంబర్లు చెప్పుకున్నారు, అది అన్నారు, అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన భాష నాకు అర్థం కాలే. ఈయన మాట్లాడిన భాష నాకు అర్థం కాలే. మా తరపున వచ్చిన న్యాయవాది భాష అర్థం కాలేదు, జడ్జి భాష అర్థం కాలే. కానీ వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఓకే, కేసు డిస్మిస్డ్ అన్నారు, ల్యాండ్ మీకే వచ్చింది అన్నారు. ఓ వెరీ గుడ్, సక్సెస్, అయిపోయింది. అప్పుడు ఆ అడ్వకేట్ని అడిగాను, ఏమండి మీరు మాట్లాడిన భాష ఒక్క పదం కూడా అర్థం కాలేదండి నాకన్నా. ఆయన నవ్వాడు. అవును బ్రదర్, ఇది లా లాంగ్వేజ్ అంటారు దీన్ని. న్యాయంలో మేము వాడేటువంటి మాటలు వేరుగా ఉంటాయి, మేము వాడే పదాలు వేరుగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు కేసు ఇచ్చారు కదండి, ఆ కేసుని నేను ఆ యొక్క జడ్జి గారికి అర్థమయ్యే భాషలో నేను మార్చాలన్నాడు. ఏ భాషలో? ఎవరికి? జడ్జికి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే, మన యొక్క కేసుని తీసుకుంటాడు. ఆయన మన యొక్క కేసుని తీసుకొని మన తరపున మన తండ్రికి అర్థమయ్యే భాషలో ఆయన మారుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం ఉన్నాడు? మన కోసమే. కానీ మనము పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున వాదించాలంటే మొట్టమొదటిగా మనం ఏ హక్కులు కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి కదా. అందుకే మనం బైబిల్ చదవాలి. అర్థమైందండి? అందుకే ఎందుకంటే దేవుడు నీకు కొన్ని హక్కులు ఇచ్చాడు. ఉదాహరణకి, ఆయన యందు నమ్మిన వారు ఎవరు నశింపక నిత్య జీవం. ఎక్కడ ఉంటుంది అది? యోహాను సువార్త 3:16 తీయాలి. దేవా, యోహాను సువార్త 3:16లో చెప్పావు కదా, దేవా నీ యందు ఎవరైతే యేసు ప్రభునందు నమ్మిక ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు. నువ్వు చెప్తా ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తర్జుమా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్ చర్చ్? దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని అది. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే నీ హక్కులను నీవు వినియోగించుతూ నీవు ప్రయోజకుడిగా మారటం ప్రార్థన. ఐ అండర్స్టాండింగ్? సో నీ హక్కులు నీ వినియోగించాలంటే నీ హక్కులు ఏంటో నీవు తెలుసుకుని ఉండాలి. అసలు చూడండి, యేసు ప్రభు ఎంత గొప్పవాడంటే, నీవు ఎవరో తెలియకుండానే నీ కొరకు చనిపోయాడు ఆయన. అంటే నీవు ఇంకా పుట్టలే, రియాలిటీలోకి రాలే, కానీ నువ్వు వస్తావని నీ కొరకు చనిపోయి ఆయన పరలోకం వెళ్ళి ఆయన నీ కొరకు ఎవరిని పంపించాడండి? ఆదరణకర్తను పంపించాడు. ఇప్పుడు అర్థమైందా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? దట్ ఈస్ వై ఐ లవ్ జీసస్. యేసు ప్రభు లేకపోతే ఈ ప్రక్రియ జరగదు కదా. ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి యేసు ప్రభు కుమారుడే కదా, మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా తండ్రి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు. అవునండి, కరెక్టే. కానీ తండ్రి వద్దకు యేసే లేకుండా వెళ్ళగలరా? అందుకే యేసయ్య చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటాడు. ఆమేన్. యేసయ్య నీ కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడంటే
ఆయన పరలోకం వెళ్ళి నీ దగ్గరికి ఆదరణకర్తను పంపిస్తాడు. ఆ ఆదరణకర్త నీ ప్రార్థనకు చాలా ప్రాముఖ్యం. ఈ ఆదరణకర్త నీలో నిత్యం ఉండిపోతాడు. హల్లెలూయా. ఎంతకాలం ఉండిపోతాడు? కొన్ని రోజులా? కాదు, కొన్ని రోజులు కాదు, నిత్యం ఉండిపోతాడు. చూడండి, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడంటే, మనం యేసు ప్రభువును అంగీకరించినప్పుడు, యేసు ప్రభువును మన యొక్క స్వంత రక్షకుడి కింద అంగీకరించినప్పుడు. బైబిల్లో మనం చూస్తాం కదా, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం మనం. ఏమని? అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఆమె నీ రక్షణ. ఎప్పుడు? యేసు క్రీస్తును నీ కొరకు మృతులలో నుండి లేచి నీ కొరకు ఆయన వచ్చాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, దట్ ఈస్ వెన్ యుల్ బి సేవ్డ్. హల్లెలూయా. దట్ ఈస్ వెన్ యుల్ బి సేవ్డ్. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పి నేను ముగిస్తాను. మన ప్రార్థన జవాబు రావాలంటే మనం మొట్టమొదటిగా మనం అడిగే వారితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. అర్థమైందా? సో నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీ యొక్క తండ్రితో, ఎందుకంటే అడిగేది ఎవరిని? నీ తండ్రిని. నీ తండ్రితో నువ్వు సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. అంటే నీతిమంతుడిగా ఉండాలి. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యత? యేసు ప్రభు నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతున్నాడు. యేసునందు విశ్వాసమే నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ స్వంత రక్షకుడి కింద అంగీకరిస్తావో, పరిశుద్ధాత్మ దేవుడిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో, నీ యొక్క ప్రతి ప్రార్థన జవాబు పొందుకుంటావు. ఆమేన్. సో నువ్వు ఎలా ప్రార్థించాలి? నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, దేవుని చిత్తానుసారంగా. ఎలా ప్రార్థించాలి? అక్కడ ఇక్కడ విన్నటువంటి మాటలు కాదు, నీ హృదయం లోపల నుండి వస్తున్నటువంటి మాటలతో. హల్లెలూయా. సో ప్రార్థన ఎవరికి కావాలి? అందరికీ కావాలా లేదా? కానీ ప్రార్థన చేయకముందు మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క హక్కులను మనం తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క కమాండ్మెంట్స్ని, ఆ యొక్క రైట్స్ని మనం తెలుసుకోవాలి. అందుకే బైబిల్ మనము చదవాలి. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలమున నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఎన్నడూ చేయని రీతిగా మీరు ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాలము ఎగ్జార్టేషన్లో, వాలంటీర్స్ ఎగ్జార్టేషన్లో మాట్లాడుతున్నప్పుడు ఇదే ప్రార్థన గురించి ఒక చిన్న ఒకే లైన్ తీసుకొని ఇన్డెప్త్గా వెళ్ళామన్నమాట ప్రార్థన గురించి. అప్పుడు ఇక్కడ నిలబడినటువంటి బ్రదర్ నిరీక్షణ్ గారు వారు చెప్పారు, పాస్టర్ గారు, ఆయనకి 29 years 29 సంవత్సరాలు నేను ఒకే రీతిగా ప్రార్థన చేశానండి. ఇప్పుడు వరకు నాకు ఎవరి మాట చెప్పలేదు. బట్ టుడే ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం మా యొక్క ప్రేయర్ టైంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈరోజు మొట్టమొదటిసారిగా నేను చాలా డిఫరెంట్గా ప్రార్థన చేశానని చెప్పాడు. 29 సంవత్సరాలు ఒకే ప్రార్థన, ఒకేలాగా ప్రార్థన చేశాం. కానీ ఈరోజే తెలుసుకున్నానండి, అలా ప్రార్థన చేయకూడదు. మనము ఒక ప్రొసీజర్లో ప్రార్థన చేయాలి. అక్కడిక్కడ విన్నటువంటి మాటలు కాదు, క్రొత్తగా ప్రార్థన చేయాలి. ఆయన దాంతోపాటు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నా స్వంత బైబిల్ నేను కొనుక్కుంటాను, నేను నా స్వంత బైబిల్ కొనుక్కొని సంఘానికి వస్తానని చెప్పాడు. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ఈరోజు నేను అడిగే ప్రశ్న, నీవు ఇప్పటి వరకు ఎలా పడితే అలా చేసి ఉండొచ్చు ప్రార్థన, కానీ ఈరోజు నుండి నీకు ప్రార్థనను ఎలాగ చేయాలో అర్థమైనట్లయితే స్టార్ట్ డూయింగ్ దట్ ప్రేయర్ in accordance with God's will, in accordance with the mind of God. Amen. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నేను మీకు 2 నిమిషాలు సమయం ఇస్తాను. మీరు క్రొత్తగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ ఎ న్యూ వే. స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ ఎ న్యూ వే. క్రొత్తగా ఎక్కడో విన్నటువంటి పదాలొద్దు, ఏదో వద్దు, మీ హృదయం నుండి వస్తున్నటువంటిది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, దేవునికి నేర్పిస్తాడు. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయ కాలంలో నీవు మాకు ఇచ్చినటువంటి ఒక చక్కటి ఆరాధన వాక్యం బట్టి వందనాలు. దేవా, ప్రార్థనను ఎలా చేయాలి, ప్రార్థన ఏ రీతిగా మేము వినియోగించుకోవాలి, నీవు మాకు నేర్పించినటువంటి ఈ యొక్క మాటలు బట్టి వందనాలయ్యా. మాకిచ్చినటువంటి ఈ యొక్క తెలివి జ్ఞానమును బట్టి వందనాలు ప్రభువా. నీ చిత్తానుసారంగా నిన్ను ఏది అడిగితే అది నీవు ఇస్తావని చెప్పావు దేవా. నీవు స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పావు దేవా. ఈ యొక్క వాగ్దానాలన్నీ ప్రభువా నీవు మాకు ఇచ్చావు నాయనా. ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రభువా ఈ ఉదయకాలం మేము అడుగుతున్నామయ్యా. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే మరి ఎక్కువగా నీవిస్తావని చెప్పి ఉన్నావు. నీవు మా తండ్రి అయినందుకు మేము గర్విస్తున్నాం తండ్రి. నీవు మా యొక్క తండ్రిగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం నాయనా. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా, మేము ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రభువా నీ యొక్క నెమ్మదిని, నీ యొక్క మనశ్శాంతిని, నీ యొక్క జ్ఞానముతో, ఈ యొక్క వాక్యముతో మేము తిరిగి వెళ్ళడానికి సహాయం చేయం దేవా. నీ యొక్క సంతోషము, సమాధానమును నీవు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాలము దేవా మా యొక్క సర్వమును నీకు అర్పిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు వరకు ప్రభువా మేము చేసినటువంటి తప్పులు అనేకమైనటువంటివి అయి ఉండొచ్చు, కానీ ఆ ప్రతి తప్పుకు, ప్రతి పాపమునకు క్షమాపణ అడుగుతున్నామయ్యా. ఎందుకంటే నీతో నేను సత్సంబంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. నీతో మంచి సంబంధము, సరైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి నేను ఆశిస్తున్నాను ప్రభువా. నా పాపమును తీసివేసినందుకు వందనాలు. నా ప్రతి అపరాధమును క్షమించినందుకు వందనాలు. నన్ను ఒక నూతన సృష్టిగా చేయమయ్యా దేవా. నీ పాదాల చెంత నేను వినిపించుకుంటున్నాను. నన్ను ముట్టుమయ్యా, నన్ను తాకుము ప్రభువా. దేవా, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. వారు వేసిన ప్రతి కానుకను దీవించు. వారు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబును దయచేస్తున్నందుకు వందనాలు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.